హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ రాధా కుకింగ్ ఛానల్. మన ఛానల్లో వినాయక చవితికి స్పెషల్గా చేశాను జిల్లేడికాయలు మోదకాలు. జిల్లేడికాయలు కొంచెం వెరైటీగా, మోదకాలు చాలా బాగున్నాయి. వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు రెండు, కేవలం ఒక పిండితోనే రెండు ప్రసాదాలు చేశాను. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందు లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికి కావాల్సినవి బెల్లం, కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్. ఇప్పుడు పొయ్యి ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో బెల్లం వేసుకోవాలి. ఇది 150 గ్రాములు ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకోవాలి, ఒక 2 స్పూన్లు. బెల్లం కరిగి ఈ విధంగా అయిన తర్వాత ఇందులో కొబ్బరి వేసుకోవాలి. ఒక కొబ్బరికాయ తీసుకొని ఇది మిక్సీ పెట్టాను. కరెక్ట్గా సరిపోద్ది బెల్లానికి కొబ్బరికి. ఇదంతా దగ్గర పడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టినవి వేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఈ విధంగా వస్తే సరిపోద్ది. ఇంత దగ్గర పడేంత వరకు, మరీ గట్టిగా అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని వాటర్ వేడి చేసుకుందాం. ఈ గిన్నెతో గిన్నెన్నర వేసాను. పిండి కలుపుకోవటానికి ఇందులో కొంచెం ఉప్పు, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేడి చేసుకోవాలి. ఈ లోపల ఒక గిన్నె తీసుకొని ఇందులో వాటర్ ఏ గిన్నె తీసుకున్నామో అదే గిన్నెడు బియ్యపిండి జల్లించి తీసుకోవాలి. పొడి బియ్యపిండి ఇది వేసుకొని వాటర్ కాగినవి అవి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. చూసి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. నాకైతే మొత్తం పట్టాయి వాటరు, గిన్నెన్నర. ఇప్పుడు ఇందులో పైన 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇది ఒకసారి కలిపి ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టాం కదా, స్టఫింగ్ చేసుకొని కొబ్బరి బెల్లం ఇది తీసుకొని చిన్న చిన్న ఉండలాగా చుట్టుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకున్న తర్వాత పిండి తీసుకొని ఇంత సాఫ్ట్గా ఉండాలి పిండి. చిన్న ఉండలాగా చుట్టుకొని జిల్లేడికాయలు చేసుకోవాలి. నేను చూపించిన విధంగా చేసుకోవాలి. ముద్దను వేలెడుపుకు చేసుకొని పగిలిపోకుండా చేసుకోవాలి. ఇందులో పెట్టేసుకోవాలి. పెట్టుకొని సైడ్స్ అన్నీ క్లోజ్ చేసేసుకోవాలి. వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు ఆవిరి కుడుములంటే తప్పకుండా చేసుకోండి ఈ వినాయక చవితికి. ఈ విధంగా మొత్తం సైడ్స్ క్లోజ్ చేసేసుకొని దీన్ని రౌండ్గా చేసుకోవాలి. గ్యాప్స్ అసలు ఎక్కడా ఉండకూడదు. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్నాక దీనిపైన ఇవి బాస్మతి బియ్యం నానపెట్టాను ఒక అరగంట ముందు. ఈ విధంగా పైన అంతా పట్టించేసేయాలి. పట్టించి చేసామంటే చాలా బాగుంటాయి. పువ్వులాగా చాలా వెరైటీగా ఉన్నాయి. మీరు తప్పకుండా చేసుకోండి. ఆవిరికి ఉడికించుకోవాలి. ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ వేసుకొని ఇడ్లీ రేగులన్నీ పెట్టేశాను. వీటిపైన పెట్టుకోవాలి. ఇడ్లీలు ఎలా ఉడికించుకుంటావో ఆ విధంగా. ఇంకోటి చేస్తున్నా. ఇంకొకటి కూడా ఇంతే చేసుకోవాలి. జిల్లేడికాయలు పైన అంతా క్లోజ్ చేసేసి రౌండ్గా చేసుకోవాలి. అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి. ఇది కూడా అంతే. ఇవి మొత్తం పట్టించేసి
ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మోదకాలు చేసుకుందాం. ఒకే పిండితో 2 వెరైటీలు అనమాట. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఒక ఉండ తీసుకొని లోపల పెట్టేసుకోవాలి. వీటిని నేను చూపించిన విధంగా చేసుకోవాలి. మౌల్డ్ అవసరం లేదు. మోదకాలు చేయడానికి మౌల్డ్ ఉంటుంది, అది లేకుండానే చేస్తున్నా. ఈ విధంగా చేశారంటే షేప్ కూడా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని సైడ్స్ ఈ విధంగా ఘాటు పెట్టామంటే సరిపోద్ది. మోదకం షేప్ వచ్చేస్తుంది. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసేసుకోండి. చూసారా, చాలా చక్కగా వచ్చింది. ఇప్పుడు వీటిని ఇడ్లీ పాత్రలో పెట్టేసాను. వాటర్ వేసుకొని అడుగున రేకులన్నీ పెట్టిన తర్వాత వీటి పైన పెట్టాను. ఇప్పుడు పైన మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే మంట మీడియంలో పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి, చక్కగా ఉడికిపోయాయి. పువ్వుల్లాగా ఎలా వచ్చాయో చూసారా. ఈ విధంగా చేసుకోండి. వెరైటీగా చాలా టేస్ట్గా భలే ఉంటాయి. ఇప్పుడు వీటిని అరిటాకులో పెడుతున్నా. మోదకాలు వినాయకుడికి ఈ విధంగా చేసి 2 వెరైటీలు ప్రసాదంగా పెట్టేసేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.